సింహపల్లి గ్రామం కదా? అవును, మీకెలా తెలుసు పంతులు గారు? అమ్మా, ఇక్కడికి ప్రతిరోజు మీ ఊరి నుండి జంటలుగా వస్తుంటారమ్మా. అవునా అమ్మా, మీ ఊరికి ఏం శాపమో ఏమో తెలియదు కానీ మీ ఊర్లో ఒక్క ఆడబిడ్డ కూడా లేదమ్మా. ఆ భగవంతుడు ఎప్పుడు కరుణిస్తాడో. మనం ఏం తప్పు చేశాం? మనకే ఎందుకు ఈ గోస? పంతులు గారు, ఎవరు వారు? ఏమైంది వారికి? నాయన, పెళ్ళైన జంటలకి ఆడ సంతానం కలగట్లేదని ఎన్నో సంవత్సరాల నుంచి పూజలు పునస్కారాలు చేసి చేసి అలసిపోయి ఆ భగవంతుని కోరుకోవడం కోసం మళ్ళీ ఈ మందిరానికి వస్తున్నారు. అయ్యో, అలానా? అవును నాయన, ఆ భగవంతుడు ఎప్పుడు కరుణిస్తాడో ఏమిటో. మనకిద్దరు మగబిడ్డలే, ఒక్క ఆడబిడ్డనిచ్చినా బాగుండేది ఆ దేవుడు. అవునయ్యా, మన ఊర్లో మనకే కాదు ఏ ఒక్కరికి ఆడ సంతానం లేదు. నాన్న, మనకు ఒక చెల్లెలుంటే బాగుండు నాన్న. అవును, ఏం చేస్తాం? మన ఊరికి ఇది ఏం శాపమో ఏమో. నాన్న, మన ఊరికి ఏం శాపం నాన్న? అవును బిడ్డ, అది నాకు మొత్తం తెలియదు. కొన్ని సంవత్సరాల కిందట మన ఊరి నుండి ఎవరినో వెలివేశారంట. సరే నాన్న, ఆ విషయం ఏంటో ఈరోజు మేము మొత్తం తెలుసుకోవాలి. హలో తమ్ముడు, ఎక్కడున్నావురా? అన్న, ఎక్కడున్నావు? మన చెట్టు కాడికి రా. చెట్టుగాడిగా వస్తున్నాం. తమ్ముడు రమ్మని పదండి రా. ఏమైనా ఫోన్ చేసినావు? ఏం లేదన్న, మీరు ఎవ్వరు లేరు, ఒక్కనే ఉన్న, బోర్ కొడుతుంది. కూర్చున్నాం నామలరా. ఎవర్రా ఈ అమ్మాయి? ఏమోరా, మన ఊర్లో ఆడపిల్లలు ఎవరు లేరు కదరా. మనకు కూడా ఒక చెల్లి ఉంటే బాగుండు కదా. మన ఊర్లో ఆడపిల్లలు లేరు కదరా అసలే. మనలో ఏ ఒక్కరికి చెల్లెలు లేరురా. ఏం శాపంలో దేవుడా. అన్న అన్న, మన ఊరికి ఏదో శాపం ఉందట అన్న. అరే, అదేదో అర్థమయ్యేటట్టు చెప్పండి రా. నాకు మా నాన్న మొత్తం చెప్పలేదన్న. మరి ఎలారా? మా నాన్నకి మా తాత చెప్పిండంట అన్న. చెప్పిన విషయం కూడా సరిగా వినలేదంట. మరి ఇప్పుడు ఆ విషయం తెలుసుకోవడం ఎలారా? ఇప్పుడు మీ తాత లేడు, చనిపోయి సంవత్సరం అవుతుంది. ఆ విషయం తెలుసుకోవడం ఎట్లారా మరి ఇప్పుడు? మరి ఏం బాధలేదన్న, మా అమ్మమ్మకి తెలుసు, అడిగి చూద్దాం పరి. మరి ఇంకా పదండిరా, వెళ్ళి తెలుసుకుందాం. ఇవాళ ఏమైనా సరే తెలుసుకొని వద్దాం, పదండి. ఓకే, పదండి. అమ్మమ్మ, బాగున్నావా? ఏం చేస్తున్నావు? ఏమైంది మనమడా, ఇంతమంది వచ్చిర్రు చెప్పరు? ఏమన్నమాడా, ఏం చేస్తారు ఇంతమంది వచ్చిర్రు? మీ ఊళ్ళో ఆడపిల్ల పుట్టిందా బిడ్డ? లేదమ్మమ్మ. అయ్యో బిడ్డ, కూర్చోరు, ఇలా మాట్లాడతారు, కూర్చోరు బిడ్డ. అమ్మమ్మ, కొన్ని సంవత్సరాల కిందట మా ఊళ్ళో ఏదో జరిగిందంట కదా, ఆ కథ చెప్పవా? చెప్తా బిడ్డ. సరే, కొన్ని సంవత్సరాల కింద బిడ్డ మీ ఊళ్ళో రాజయ్య రాజవ్వ అని భార్య భర్తలు ఉండేవాళ్ళు. అయితే ఏమైనా గుర్తు తెలియని ఒక మనిషి రాజయ్య పక్కింట్లో దొంగతనం చేసిండు. చెప్పు. మొత్తం మనకి బంగారం మీద. మొత్తం చూసుకోవాలి, మాకి దావతే దావత్.
ఎవరో అట్లు ఉరుకుతురు బిడ్డ ఆగమాగమోలే. అయ్యో దొంగ బిడ్డ బంగారము పడిపోయింది, రాజు దొంగనేమో. ఇంకా మాననట్టే ఉంది బిడ్డ దొంగ. రాజయ్య దొంగతనం చేసి ఊళ్ళకి ఎలగొట్టిండ్రు బిడ్డ. అమ్మమ్మ ఒక గుడిసి ఉంది ఊరవతల, వాళ్ళదేనా? వాళ్ళే బిడ్డ, గుడిసి ఉంది, 2 ఆడపిల్లలు ఉన్నారు. అమ్మమ్మ, మా ఊళ్ళో ఆడపిల్లలు ఎందుకు కొడతలేరో నాకు ఇప్పుడు అర్థమైంది. అరే ఏం అర్థమైందిరా, మాకు కూడా చెప్పు కదరా మొత్తం. ఎవరో చేసిన తప్పుకు రాజయ్యను ఊరు నుండి వెలివేశారు, అందుకే అతని శాపం మనకు తగిలింది. అరే ఎవరో చేసిన తప్పుకు రాజయ్యని ఊళ్ళకే పంపించారా మన పెద్దలు. వాళ్ళకి 2 ఆడపిల్లలు ఉండే, ఆడపిల్లని చూడకుండా బయటకు పంపిస్తే ఊరు చివరించితే ఆ శాపం మన ఊరి మీద పడ్డదిరా. అందుకే మన ఊరిలో ఆడపిల్లలు కొడతలేరురా. అవునా అన్న, నాకు తెలియదే. అవునరా, అట్లనే అయింది. అందుకేనేమోరా రాజయ్య బిడ్డల గుస్స జరిగింది మన ఊరికి. అందుకే ఏ ఒక్కరింట్లో ఆడ సంతానం కదులుతలేదు. నిజమేరా, మనం అంతా తనకి న్యాయం చేయాలరా. పదండ్రా పోదాం. అమ్మా శ్రీజ, అమ్మా శ్రీజ, తీసుకో. ఇంకోటి తీసుకుందా సార్? అరే రాజా ఇక్కడ ఉన్నాడు కదరా, పోదాం. ఆగు. దండం పెడతా బిడ్డ, నేనే దొంగతనం చేయలే బిడ్డ, నేనేం చేయలే బిడ్డ, దండం పెడతా బిడ్డ, నేనే దొంగతనం చేయలే బిడ్డ, నేనేం చేయలే బిడ్డ, దండం పెడతా బిడ్డ. అయ్యో, మేము నిన్ను నిందించడానికి రాలేదు, ఆగండి, మేము చెప్పేది వినండి. నాకు ఏ తప్పు తెలియదు బిడ్డ, నన్ను పోనేది. ఆగండి, నేను చెప్పేది వినండి. అదేదో చెప్పండి బాబు. ఆ రోజు జరిగిన దొంగతనం మీరు చేయలే అంటేనే మాకు తెలిసింది, అందుకే మేము ఇక్కడికి వచ్చినాం మీ దగ్గరికి. అవునయ్యా, నేను చేయని తప్పుకు నన్ను ఊరవతలు ఉంచారయ్యా, నన్ను నా పిల్లాన్ని నా పిల్లలను ఊరవతలు ఉంచారయ్యా. అందుకే ఇక్కడ ఉంటున్నా, బతుకున్న బిడ్డ. నా కుటుంబ పరిస్థితి దీనంగా ఉందయ్యా, తినడానికి తిండి కూడా లేదు బిడ్డ. నా బిడ్డలు, నా 2 బిడ్డలు వారం రోజులే బిడ్డ అన్నం తినక. ఏం చేయాలి, నా బతుకు ఇట్లా అయింది. మేమున్నాం కానీ ఎందుకు లేదు. రాజయ్య గారు, మీరు ఇక్కడే ఉండండి, మీకు మేము న్యాయం చేస్తాం. సరే బిడ్డ. తాత, నీకు 2 బిడ్డలు ఉన్నారని తెలిసి కూడా మన ఊరు పెద్ద మనుషులు నిన్ను ఊర్లోకి వెళ్ళేసిరే, ఏదో తప్పు చేసిరే మన ఊరు మొత్తం. మీకు మేము న్యాయం చేస్తామే. అవునండి, మీకు చేసిన తప్పుకు మాకు జరగాల్సిందే జరిగింది. ఏం జరిగింది బిడ్డ, ఏం జరిగిందయ్యా? ఆడపిల్లలు ఉన్న నిన్ను మా ఊర్లో నుంచి వెళ్ళడం వల్ల మాకు జరగాల్సిందే జరిగింది. మా ఊర్లో ఒక్క ఆడపిల్ల కూడా పుడతలేదు. అవునా బిడ్డ? అయ్యో, అట్లా జరుగుతున్నాయ్యా. మాకు జరగాల్సిందే జరిగింది తాత. పదండిరా, మన ఊళ్ళోకి వెళ్ళి జరిగిన విషయం పెద్దవాళ్ళకి చెప్పి మన ఊరి యొక్క తప్పు సరిదిద్దుకుందాం. పదండ్రా పోదాం. అడవి ఆగండి, రానికి కొంచెం భయపడుతుండే, పెద్ద మనుషులకు ఫోన్ చేసి ఇక్కడికే వెళ్ళిపోతాం. సరేనా? ఏదో చేయ మరి. మమ్మల్ని క్షమించండి, మా తప్పు మేము తెలుసుకున్నాం. రాదయ్య, పెద్ద మనిషి చేసుకొని మమ్మల్ని మందించి ఊళ్ళోకి రండి. మీరు ఊరంతా వచ్చి రమ్మంటే నేను రానా బిడ్డ? పోదాం పట్టు. అన్నాడు. సరే పదండి. మా కోడలు పుట్టిందా, మన ఊర్లో ఆడపిల్ల పుట్టిందా? అరే, ఇక నుండి మన ఊరికి శాప విముక్తి కలిగినట్టేరా. అవునరా అబ్బా అబ్బా, నేను ఒక్క రోజు బతకబిడ్డ, నా ఆరోగ్యం బాగలేదు. నేను ఒక్క రోజు బతకబిడ్డ, మీరు 2 మంచిగా కలిసి పెట్టుకుని బతుకురు బిడ్డ, బతుకురు బిడ్డ, మంచిగా పైలం బిడ్డ, మంచిగా బతుకురు బిడ్డ.
ఏమే శ్రీజ అన్నం వండలేదు? నీకు చేతనైతలేదా? ఇప్పటిదాకా నేను దాగొస్తే నాకు అన్నం ఎవడు పెట్టాలి? అన్నం వండమంటున్నావా? మన్నుల ఇంటికే పోతా దొంగ సచ్చిలో నన్ను కొట్టి నేను ఇంకా రానే రాను. నువ్వు మంచివాడు అని నమ్మి మా ఊరి ఆడపడిచి నీకు ఇచ్చి పెళ్లి చేస్తే నువ్వు ఇలా హింసిస్తావా? ఇందిరా ఎవరు లేస్తుంది? బావా నువ్వు తిడితే పడడానికి ఆడలేం కాదు. ఏం చేస్తారా మీరు? బావా నీకు ఇప్పుడు కూడా మర్యాద ఇస్తున్నాం. మా చెల్లిని దోలుకొచ్చుకొని మంచిగా చూసుకోండి, ఓకేనా? శ్రీజ రాయే మన ఇంటికి పోదాం. మీ అన్నగారు మళ్ళీ కొట్టేటట్టు జర రాయే పోదాం. ఎందుకు వచ్చినావు? చెప్పేది శ్రీజ. నేనేం విన్నాను, మీరు వెళ్ళి మా అన్నతో మాట్లాడండి. సరే మీ అన్నలకు ఫోన్ చేయి. అన్న ఆయన వచ్చి ఇంటికి రా. సరే వస్తున్నాం తల్లి. కిరణ్ నా తప్పు తెలుసుకున్నా. ఇప్పటి నుంచి మీ చెల్లెకి ఎలాంటి కష్టం రాకుండా చూసుకుంటా. మాకు కావాల్సింది కూడా అదే బావా, మీరు మంచిగా ఉండాలి, అంతకంటే మాకు ఏమొద్దు. కూర్చో బావా, కూర్చో, అక్కడ కూర్చో. బావా మాకు ఆడపడుచులేని లోటు తీర్చింది, అందుకే మేము అలా చేయాల్సి వచ్చింది బావా. బావా ఆడవారే కానీ తక్కువ అంచనా దొరకదు బావా. వాళ్ళు తలుచుకుంటే ఏం చేస్తారో మనం ఊహించలేం బావా. బావా వాళ్ళు లేని సృష్టి లేదు, వాళ్ళకి ఇచ్చే గౌరవం వారికి ఇద్దాం. వెల్కమ్ టు విజయఆర్ఎస్ సినిమా ముచ్చట్లు. మా వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. గంట సింబల్ ఉంటుంది, దాన్ని కన్ఫామ్ కొట్టండి. హాయ్ ఫ్రెండ్స్. బాయ్. ఆ రోజు జరిగిన దొంగతనం మీరు ఏదంటే మాకు తెలిసింది.